చెస్ట్‌కి కావాల్సినంత మెయిన్ డాట్ మార్క్ చేయలేదు. దానివల్ల వాళ్ళు ఫ్రీగా లేదు కాబట్టి ఈ విధంగా కుట్టిప్పుకున్నారనమాట. ఇక్కడ బానే ఉందండి. ఈ విధంగా కుట్టేసివ్వండి అంటారు. ఈ ఉక్సుల దగ్గరేసే డాటు, ఈ చంక వైపునేసే డాటు ఎవ్వరికైనా ఏ సైజు వాటికైనా మనం పాదం గ్యాప్ తోటేనే ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్ తోటే వేస్తాము. కానీ ఒక చెస్ట్‌ని బట్టి మారేది మెయిన్ డాటేనండి. అన్ని రకాల బ్లౌజులకి ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఉంటే సరిపోద్ది. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఉంటే సరిపోద్ది. కానీ కిందకొచ్చేసి ఇది హెవీ చెస్ట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రంట్ పొడవుంది గదా! ఈ ఫ్రంట్ పొడవు ఎంతుందో మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఒక 1.5 పెట్టారనుకోండి ఎవరికైనా సరిపోతది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలి, ఆది బ్లౌజ్‌ని ఉపయోగించి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూడండి, ఇదొచ్చేసి శారీ అనమాట. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి ఇది. ఇదొచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట. ఓకేనా? ఈ రెండిటిని తీసి పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్‌లో నుంచి కొలతలు తీసి ఏ విధంగా కట్ చేస్తాను, కొత్త వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. అంటే బిగినర్స్‌కి కూడాను స్టార్టింగ్ మీ దగ్గరికి ఒక బ్లౌజ్ వస్తే ఏ విధంగా కట్ చేయాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఇదొచ్చేసి 1 మీటర్ లైనింగ్ అండి. తడి పైరింగ్ చేసి పెట్టుకున్నాను. ఇదొచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఏమో క్లోజ్ పార్ట్ కాబట్టి క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ ఉంది. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా? కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీద్దాము. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దామండి. చూడండి, దగ్గర దగ్గర 14.5 ఉందండి బ్లౌజ్ పొడవు. ఇప్పుడొచ్చేసి నడుం కొలత చూద్దాము. నడుం కొలత వచ్చేసి ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి కొలవడం అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, ఓకేనా? నడుం కొలత వచ్చేసి 40 ఇంచెస్ అండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి డీప్ చూద్దాము. ఇంకా చంక్రౌండ్ కూడా చూద్దామండి. చూడండి, ఇది వచ్చేసి హెవీ సైజ్ అనమాట. మీకు నడుము కొలతని బట్టి అర్థమై ఉంటుంది కదా. వీళ్ళు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మాత్రం కొంచెం పొడవు పెట్టమన్నారండి. ఇదొక్కటే. చూడండి, స్కేల్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను ఈక్వల్గా. చూడండి, హెచ్చుతగ్గులు ఇట్లా క్రాస్ లేకుండా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకోండి. డీప్ ఎంతవరకు ఉందో అక్కడికి ఈ విధంగా స్కేల్ని ప్లేస్ చేసేసుకొని అక్కడి నుంచి ఈ విధంగా కొలవండి. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టుంది కదా, అక్కడి నుంచి ఈ విధంగా కొలిస్తే నాకు 10 ఇంచెస్ వచ్చిందనమాట. ఓకేనండి, ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇంకొచ్చేసి మనం చంక రౌండ్ కొలుద్దాము. చంక రౌండ్ వచ్చేసి ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక వరకు ఎంత ఉందనేది కొలుద్దాం. చూడండి, 9.5. ఓకేనా? మీరు ఆది బ్లౌజ్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా ఆది బ్లౌజ్‌ని ఇట్లా పెట్టేసి కొలుస్తుంటారు. ఓకేనా? దీంతో పాటు కూడాను మీరు టేప్ తోటి, ఓకేనా? నేనైతే ఏ విధంగా ఆది బ్లౌజ్ నుంచి టేప్‌తో కొలతలు తీస్తూ కట్ చేస్తున్నాననేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఓకేనా? చూసారు కదండీ! బ్లౌజ్ పొడవెంత? 14.5. ఓకేనా? నడుము కొలత ఎంత? 40 ఇంచులు. డీప్ ఎంత? 10 ఇంచులు. చంక రౌండ్ ఎంత? 9.5. ఓకేనండి. మనకి బ్యాక్ పార్ట్‌కైతే ఈ కొలతలుంటే సరిపోద్ది. మనం ఫ్రంట్ పార్ట్‌కెళ్ళేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలతలు తీద్దాము. ఇంకా హ్యాండ్ దగ్గరికెళ్ళేటప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి కొలతలు తీద్దామండి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎంతుంది? బ్లౌజ్ పొడవు 14.5 ఉందనమాట. యాక్చువల్‌గా అయితే ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తామండి. ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తాము. 3/4 ఇంచ్ దేనికి? కింద నడుము పట్టి కుట్టుకోవడానికి పావు ఇంచ్ గ్యాప్ తోటి నడుము పట్టి కుట్టేస్తాము. ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి. వీళ్ళొచ్చేసి బ్లౌజు చాలా పొడవు తక్కువుందండి అన్నారు కాబట్టి నేను టోటల్ ఖర్చులతో కలిపేసి 16 ఇంచులకు పెడుతున్నా. ఓకేనా? అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిటిని కలిపితే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ మనకి ఎంతండి నడుము కొలత? 40 ఇంచులు. ఓకేనా? ఈ 40 ఇంచుల్లో నాలుగో భాగం ఎంత? 10 ఇంచులు. ఇప్పుడొచ్చేసి కింద వైపున వచ్చేసి ఈ విధంగా 10 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? ప్లస్ బ్యాక్ వైపున డాట్ వేయడానికి కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అండి. ఈ విధంగా 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నాను. ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడెంత? 11 ఇంచులు. ఇది దేనికి? అప్పర్ చెస్ట్ కొలతనమాట. ఓకేనా? ఇక్కడ నేనొచ్చేసి 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశా. ప్లస్ ఖర్చనమాట. ఓకేనండి. ఇంకిక్కడ ఎంతొచ్చింది టోటలు? 11 ఇంచులు కదా! ఈ విధంగా టేప్‌ని ఫోల్డ్ చేయండి. సగానికి ఒక మార్కింగ్ పెట్టండి. ఎంతొస్తది? 5.5. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి మనం ఎంత విడిచిపెట్టుకున్నాము బ్యాక్ వైపున డాట్ కోసం? 1 ఇంచ్ గదా! ఇటువైపున 1/2 ఇంచు,
ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసాను. బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఒక 3.5 నుంచి 4 ఇంచుల వరకు పెట్టుకోవచ్చనమాట. 4 ఇంచులైనా మార్క్ చేసేసుకోవచ్చు. 3.5 అయినా మార్క్ చేయొచ్చు. లేదు ఇంతెందుకు ఇక్కడ ఆది బ్లౌజ్‌లో ఎంతుందో చూసేసుకొనైనా మార్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడికొచ్చేసి 4 ఇంచెస్ ఉందండి. ఓకేనా? నేనొచ్చేసి ఒక 4 ఇంచులకే మార్కింగ్ పెట్టేస్తా. చూడండి ఈ విధంగా క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసేయడమే. ఇంకిక్కడొచ్చేసి కుట్టుపొడి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయాలి. ఇక్కడికి డాట్ కుట్టేస్తాం గదా! ఇక్కడి నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలనమాట. ఓకేనండి. ఇంతవరకైతే క్లియర్ కదా! ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు క్రాస్ తీయాలండి అంటే, ఈ డీప్ నెక్ వాటికి గాని, హై నెక్ కానివ్వండి, ప్రిన్సెస్ కట్ ఏదైనా బ్యాక్ పార్ట్‌కైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి. ఎందుకు అనంటే, ఇక్కడొచ్చేసి సైడొచ్చేసి ఏ విధమైన ముడతలు రాకుండా ఉంటాయి. ప్లస్ బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత కూడాను, ఈ ఖర్చనేది మీకు బయటికి రాదండి. అందుకోసం ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ తీయాలి. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ తీయడం వల్ల ఈ 2 కంప్లెయింట్స్ అనేటివి మన కస్టమర్ దగ్గర నుంచి రావన్నమాట. ఇంకిక్కడ వీళ్ళకొచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత? ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. డీప్ వచ్చేసి 10 ఇంచులనమాట. 10 ఇంచులు మార్క్ చేశాను. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేస్తున్నా. మార్క్ చేసుకున్నట్టుగా ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. చూడండి. బ్యాక్ వైపున బ్రాడ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి 3.5 ఇంచు వరకు పెడుతున్నా. ఓకేనా? కావాలంటే 3.5 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. 4 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదనమాట. కానీ ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి పోవాలండి. అంతే. చూడండి ఈ విధంగా అయితే లైన్ డ్రా చేశాను. ఇక బ్యాక్ వైపున వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా. ఈ విధంగా అయితే నేను రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి షోల్డర్ చారకుండా ఉండడం కోసం నెక్ వైపున ఒక పావించి డౌన్ పెట్టానండి. పావించి డౌన్ పెట్టేసి ఈ విధంగా క్రాస్‌గా ఇక్కడ కలిపేసాను ఈ పావించులోకి. ఓకేనా? ఈ పావించి ముక్క తీయడం వల్ల నెక్ వైపున పట్టుకొని ఉంటది. షోల్డర్స్ చారవనమాట. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ కదండీ! ఇంకిప్పుడొచ్చేసి చంక డౌన్ ఎంత? మనకు కావాల్సిన చంక డౌన్ ఎంతండి? 9.5 అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను ఒక 6 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. మనకంటూ ఒక ఫార్ములా ఉంది గదండీ! ఆ ఫార్ములాని ఫాలో అయిపోదాం. అంతేగాని ఈ కస్టమర్‌కి ఇంతే చంక డౌన్ ఉంటదనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఓకేనా? ఈ కస్టమర్‌కి ఎంత చంక డౌన్ ఉందో అది తెప్పించడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఏ విధంగా అప్లై చేయాలనేది మాత్రం నేను మీకు చెప్తాను. చూడండి ఈ విధంగా 6 ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ విధంగా క్రాస్‌గా అయితే ఒక లైన్ డ్రా చేశాను. ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేసి ఈ మార్కింగు, ఈ లైను, ఈ లైను, ఈ మార్కింగు టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. ఇంక మనకంటూ ఒక ఫార్ములా అని చెప్పాను గదా! అదేంటి? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఇంకా మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు విడిచిపెట్టుకొని హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇప్పుడొచ్చేసి ఈ మార్కింగ్ మీద కొలవాలండి. ఓకేనా? కొలిస్తే ఎంతొస్తదనేది చూద్దాం. నాకైతే ఒక పావించ్ ఎక్స్‌ట్రా వస్తుందనమాట. మీ దగ్గరికి ఏదైనా బ్లౌజ్ రానివ్వండి, చంకన కొలిచే పద్ధతయితే ఇదే అనమాట. ఓకేనా? సో, 1.5 ఇంచుకి మార్క్ చేద్దాం. 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా. మళ్ళీ ఈ విధంగా ఒకసారి కొలుస్తున్నాను. ఓకేనా? నాకైతే ఒక పావించ్ ఎక్స్‌ట్రా వస్తుంది కాబట్టి, ఒక్క గీత పైకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? ఒక గీత పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? కరెక్ట్‌గా వచ్చేంత వరకు కూడాను ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలండి. ఓకేనండి? చంకన కొలిచే పద్ధతి ఇది అని చెప్తున్నాను మీకు. ఈ విధంగా మళ్ళీ మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, ఈ విధంగా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఈ మార్కింగ్ మీదే కొలవాలనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా 9.5 వచ్చేసిందనమాట. అంటే ఈ కస్టమర్‌కి ఎంత చంకన ఉందో తెప్పించాలంటే, మనం ఇదే ఫార్ములాని ఫాలో అవ్వాలనమాట. నాకు మరీ హెవీ సైజ్ గదా! కొన్నొచ్చేసి హెవీ సైజ్ అయినా గూడా ఇక్కడ నుంచి 1.5 ఇంచు పెట్టినా సరిపోతదండి. దీనికొచ్చేసి నేను 1.5 ఇంచు ఎందుకు డౌట్ అనిపించి నేను 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా?
ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్ అనేటివి మనం ఓన్‌గా మనం చేసుకుంటూ బ్లౌజ్‌ని కట్ చేసేసుకుంటే, ఆ కస్టమర్‌కి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చేస్తామనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి నేను 6 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేశాను ఫస్టు. అప్పుడు నాకు ఎక్కువ చంకరనొచ్చింది. ఇంకా మళ్ళీ వచ్చేసి నేను ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని, కొలిస్తే నాకు ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చింది. పావు ఇంచ్ ఎక్స్‌ట్రా వచ్చిందనేసి ఒక గీత పైకి మార్క్ చేసేసుకున్నా. పైకి మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని రౌండ్ షేపిచ్చేసాను. కార్నర్ ఏంటి షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని హ్యాండ్ ఎక్స్‌టెన్షన్‌కి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోటే కదా హ్యాండ్‌కి ఇస్తాము. ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద కొలిచినప్పుడు నాకు 9.5 వచ్చేసిందనమాట. అంతేగాని అందరికీ ఈ కస్టమర్‌కి ఇంతే చంకడౌన్ పెట్టేసేయండి కరెక్ట్‌గా సరిపోద్ది అంటే అది కరెక్ట్ కాదనమాట. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఈ కస్టమర్‌కి ఎంత చంకరౌండ్ ఉందో అది తెప్పించడానికి ఈ ఫార్ములానైతే మీరు అప్లై చేయాలి. ఎవరికైనా ఇదే ఫార్ములా అనమాట. ఓకేనా? హెవీ సైజ్ వాటికి 1.5 ఇంచు పెట్టండి. మిగతా వాటన్నిటికి 1.5 ఇంచుకి పెట్టండి కార్నర్ దగ్గర నుంచి. ఇంకా బిలో 30 సైజులుంటాయి కదా! వాళ్ళకొచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఇదొక్కటి తెలిస్తే చాలండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తదనమాట. కొంతమంది చంక పట్టేసింది అంటారు. చంక పట్టేసిందంటే ఒక కుట్టు విప్పేస్తారనమాట. ఒక కుట్టు విప్పడం వల్ల వాళ్ళు టెంపరరీగా రిలీఫ్ ఉంటదేమో గానీ, కానీ సొల్యూషన్ అది కాదు. మనం ఎక్కడ మిస్టేక్ చేసామంటే, ఈ చంక డౌన్ వచ్చేసి వాళ్ళకి పెట్టాల్సిన దానికంటే పైకి మార్చేసేసామని. అప్పుడు వాళ్ళకి చంక పట్టేస్తది. తర్వాత మీరు కట్ చేసేటప్పుడొచ్చేసి దానికంటే ఒక పావించి కిందకి మార్క్ చేసేసుకొని కట్ చేయండి. తనకొచ్చేసి హ్యాండ్‌కొచ్చేసి వాళ్ళకి ఫ్రీగా ఉంటదనమాట. ఇదొక్కటేనండి ఈ చంక దగ్గరకొచ్చేసరికి. అందుకోసమే మీకు పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇన్ని సార్లు ప్రతి ఒక్క వీడియో చెప్పడానికి గూడా కారణం ఏంటంటే, మీకు అలవాటు చేయడం కోసం. ఇన్ని రోజులు అందరూ వచ్చేసి 5 ఇంచులు, 6 ఇంచులు పెట్టేయండి ఎవరికైనా సరిపోద్దంటారు. కానీ అది కొంతమందికి సరిపోవచ్చేమో కానీ, అందరికైతే సరిపోదండి. అదే అందరికి ఈ మెథడ్ అప్లై చేయండి. ఎవ్వరికైనా ఈ మెథడ్ సరిపోద్ది. ఓకేనా? అందుకోసమే నేను పర్టిక్యులర్‌గా చెప్తున్నా. ఇక్కడ చూడండి. ఈ బ్యాక్ వైపున డాట్‌కిను, ఈ సైడ్ కుట్టుపడే దగ్గర. ఈ విధంగా రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ అవుతది. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దామండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌నయితే కట్ చేశాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌కెళ్ళిపోదాం. హ్యాండ్స్ వచ్చేసి ఇటువైపున చివరుంది గదా! ఈ చివరనొచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేద్దామండి. చూడండి ఈ విధంగా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి. ఆది క్లోజ్‌లోంచి హ్యాండ్‌ని ఈ విధంగా ప్లేస్ చేసి కొలుద్దామనేసి. ఇక్కడ చూడండి. నుంచి హ్యాండ్‌నైతే ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇక్కడి వరకు ఉంది కుట్టు. అక్కడికొక మార్కింగు. దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగు. ఇక్కడొచ్చేసి హ్యాండ్ లూజు. ఇదొచ్చేసి చంక లూజ్ అండి. దానికంటే హాఫ్ ఇంచ్ ఒక పైకి మార్క్ చేసేద్దాం. ఓకేనా? ఇంతవరకు క్లియర్ గదా! ఇవన్నీ ఇక్కడికుంది కుట్టు. దానికంటే హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసేసాను. ఇక్కడికుంది చంక లూజు. దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేశా. ఇదొచ్చేసి హ్యాండ్ లూజ్ అనమాట. సో, దీంతో మనకి పని లేదండి. వీటన్నిటికి కూడాను స్ట్రెయిట్‌గా ముందు లైన్స్ డ్రా చేద్దాం. హ్మ్. వీళ్ళకొచ్చేసి హ్యాండ్ డౌన్ ఎంతుందనేది ఒకసారి చూద్దామండి. ఆది రోజులోంచి. ఓకేనా? 3.5 ఇంచులుంది. ఓకే. టోటల్ హ్యాండ్ పొడవెంతుంది? 7.25. హ్మ్. 8 ఇంచెస్ పెడదాము. టోటల్ హ్యాండ్ లెంతొచ్చేసి పొడవొచ్చేసి నేను 8 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక పావు తక్కువ 4 ఇంచులు. ఓకేనా? ఒక పావు తక్కువ 4 ఇంచులు సరిపోద్దండి. ఎందుకంటే ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి. చూడండి. ఇంకిక్కడి నుంచొచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేయడమే. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఒక పావించి డౌన్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా. ఈ పావించులోకి కలిపేయాలి. ఇక్కడి నుంచి ఈ లైన్‌లోకి కలిపేయాలి. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ గీత కానిచ్చి గీత డ్రా చేసుకుంటూ ఆ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వస్తదండి. ఓకేనా? ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. హ్యాండ్ లోతు తీద్దామండి. హ్యాండ్‌నయితే ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని
ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది 8:30, అందులో సగం ఎంత 4:15కి మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఒక గీతకు 3/4 మార్క్ చేసేసుకున్నానండి. హ్యాండ్కి వచ్చేసి లోతు తీయడం, ఒక గీత కంటే గీతకు 3/4 మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ నుంచి ఈ విధంగా ఈ 3/4లో కలిపేయాలి. ఇంక ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్లో కలిపేయాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. హ్యాండ్కి వచ్చేసి ఈ చంకలో చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా, హ్యాండ్కి వచ్చేసి ఈ విధంగా ఎస్ షేప్ రావాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూసుగా రావాలండి. ఓకేనా, ఇది ఫ్రంట్ అండ్ గుడ్డు కోసం ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. ఇంకా మనకి హ్యాండ్తో పని లేదు, తీసి పక్కన పెట్టేశానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి వచ్చేసి క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాం అనేది కూడా గమనించండి. ఓకే, ఇటువైపుని హ్యాండ్ కట్ చేశాం కదా, ఇటువైపునే ఓపెన్స్ అనేవి నా వైపు ఉన్నాయన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి. చూడండి, క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయడమేనండి. ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేసి మొత్తం అవుట్లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ షోల్డర్ చంకని ఇప్పుడే కట్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్లో ఉన్న అప్పర్ చెస్ట్ కొలత సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇక్కడే ఉంటుందండి. అందులో ఏ మార్పు లేదు. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా, ఇంకా మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే పని లేదండి. ఈ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా కట్ చేసేసాను. ఇంక ఇక్కడ పావించి డౌన్ పెట్టాం కదా, ఇది ఫ్రంట్కి బ్యాక్ కలిపి ఈ విధంగా ఈ పావించి డౌన్ తీస్తేనే మనకి నెక్ వైపును పట్టుకొని షోల్డర్స్ చారవండి. ఓకేనా, ఇంకా మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే పని లేదు. ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి చంకలోకి తీద్దామండి ఫ్రంట్ పార్ట్కి. స్కేల్తో లైన్ డ్రా చేసేసుకుని ఇక్కడ నుంచి ఇది డీప్ నెక్కే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని, కొత్త వాళ్ళకి వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చంకలో తీయడం రాకపోతే ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ని ప్లేస్ చేసేసుకొని చూడండి, ఈ లైన్ ఈ మార్కింగ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా తీసేయొచ్చండి. పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. స్టార్టింగ్ వాళ్ళు అనేది పర్ఫెక్ట్గా తీయలేకపోవచ్చు, అందుకోసం ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని చంకలో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అంతవరకు ఓకే కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ని కొలుద్దాం. ఇక్కడ షోల్డర్స్కి కావాల్సిన ఖర్చు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి నేను వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చిందనమాట. ఇప్పుడు ఎంత ఉందనేది ఫ్రంట్ నెక్ పొడవు అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా, ఇక్కడికి ఉంది కదా, పైకి ఒక పావు ఇంచు మార్క్ చేద్దాం. ఇక్కడ కట్ చేసేస్తే ఇక్కడ కుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది, అందుకోసమనండి. అంటే టోటల్ వచ్చేసి నేను ఒక 7 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది ఫ్రంట్ నెక్ అనేది. చూడండి, ఓకేనా. ఇంక ఇక్కడ నుంచి ఈ షేప్ పట్టి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టేస్తాను. ఓకేనా, ఇక్కడికి వచ్చేసి షేప్ పట్టి కుట్టండి. దీనికంటే ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది. ఈ 1 ఇంచ్ దీనికి ఇక్కడ షేప్ పట్టిని జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ పోతుంది. ఇక్కడ వచ్చేసి ఉక్సుల దగ్గర ఇక్కడ స్టార్టింగ్ ఒక డాట్ వేస్తాం కదా ఉక్సుల వైపున, దానికి ఒక హాఫ్ ఇంచ్ పోద్ది. అప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ 1 ఇంచ్ అనేది లెస్ అయిపోద్దండి. ఇంక ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సింది ఏంటి, ఫ్రంట్ పొడవు. ఫ్రంట్ పొడవుని ఏ విధంగా కొలుద్దాం అనేది చూద్దాం. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి తీసే కొద్దీ సాగిపోద్దండి. అలా కాకుండా నిదానంగా ప్లేస్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా పట్టుకొని ఈ డాట్ వరకు కూడాను చూడండి. నేను సాగదీసి పట్టుకోలేదండి. సాగదీస్తే ఎంతవరకైనా వచ్చేస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్, అందుకోసం ఈ విధంగా నిదానంగా ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుతో కలిపి ఇక్కడ పట్టుకొని ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకొని డాట్ కుట్టు అనేది ఇక్కడికి ఉందన్నమాట. ఓకేనా,
ఇంతవరకు ఓకే కదా, ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎంత పొడవు ఉంది ఫ్రంట్ అనేది చూద్దామండి. ఎంతుంది? 13, 13.5 ఉంది. దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. ఎందుకు హాఫ్ ఇంచు? ఇక్కడికుంది కుట్టు అనేది. ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మార్క్ చేసేస్తే కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి వస్తదండి. అంటే టోటల్ ఫ్రంట్ పొడవు వచ్చేసి ఒక 14 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే ఒక గీత తక్కువ సరిపోద్దండి. అంటే ఆది బ్లౌజ్‌లో ఎట్లుందో అట్లాగే మార్క్ చేస్తున్నాను. ఈ క్రాస్ కటింగ్ దగ్గరకొచ్చేసరికి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి, సాగదీసి పట్టుకోకూడదు. సాగదీసి పట్టుకుంటే సాగిపోద్దండి ఫ్రంట్ పార్ట్. అందుకోసం. అంటే మీరు ఇక్కడ వరకు 15 ఇంచులైనా కూడా వచ్చేస్తది ఫ్రంట్ పొడవు. అందుకోసం చెప్తున్నా పర్టిక్యులర్‌గా. ఓకేనా. ఈ 14 ఇంచుల మార్కింగ్ ఉంది కదా! ఈ విధంగా అడ్డంగా అయితే ఒక లైన్ డ్రా చేశా. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది డిస్టెన్సు? ఎగ్జాక్ట్‌గా 1.5 ఉందనమాట. పర్వాలేదు. 1.5 ఉంటే సరిపోద్దనమాట. కొన్నిటికి 2 ఇంచులు కూడా వస్తదండి. 1 పావు తక్కువ 2 ఇంచులు కూడా వస్తది. దానివల్ల ప్రాబ్లమ్ లేదనమాట. ఇక్కడి నుంచి మీకు ఒకవేళ ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది హెవీ సైజ్ కాబట్టి 7 ఇంచెస్ లేదా 7.5 కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత నుంచి ఇక్కడి నుంచి ఎంత పెట్టాలి అనేది మీకు అర్థం కాకపోతే ఆది బ్లౌజ్ నుంచి అది వదిలేసి ఫ్రంట్ పొడవు ఉంది గదా! ఈ ఫ్రంట్ పొడవు ఎంతుందో మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి ఒక 1.5 పెట్టారనుకోండి ఎవరికైనా సరిపోతది. ఓకేనా. ఇక్కడొచ్చేసి 1.5 కరెక్ట్‌గా ఉంది కాబట్టి నేను ఇట్లాగే ఉంచేస్తున్నా. ఇంకిక్కడ చూడండి. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నా. ఇంకిక్కడొచ్చేసి మెయిన్ డాట్ ఎంతుందనేది చూద్దాము. అంటే ఆది బ్లౌజ్ ఎట్లుందో అట్లాగే రావాలంటే ఇందులో ఎట్లుంది మెయిన్ డాట్ అనేది చూద్దాము. 1.5 ఉందండి. 1.5 అంటే ఎంత మెయిన్ డాట్ మనకి? 3 ఇంచులనమాట. అంటే వీళ్ళకి కొంచెం చెస్ట్ ఎక్కువైనాయి. ఓకేనా. ఒక 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఈ సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా. వీటన్నిటికి ఇప్పుడు లైన్స్ డ్రా చేద్దామండి. చూడండి. ఇక్కడికి ఈ విధంగా లైన్ డ్రా చేశాను. ఇక్కడి నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేశాను. మన ఫార్ములా ఏంటి? మన వైపుకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకొని ఇంకిక్కడి నుంచి ఎంతొచ్చిందిప్పుడు? ఓకే. 3.5. 3.5 వచ్చింది గదా! ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి 3.5 ప్లేస్ చేసేస్తే మనకెంత కావాలి నడుము కొలత? 40. అందులో నాలుగో భాగం ఎంత? 10 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ అప్పర్ చెస్ట్ కొలత ఉంది కదా! చంక దగ్గర అక్కడి నుంచి ఈ నడుము కొలత వరకు ఈ రెండిటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చనమాట. ఇంతేనండి. చూసారు గదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇంకిక్కడొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ పట్టుకోవడం కోసం ఒక పావించి ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం గదా! ఎక్స్‌ట్రా. అక్కడి నుంచి పావించులోకి ఈ విధంగా కలిపియాలండి. ఈ విధంగా కలిపేయడం వల్ల పర్ఫెక్ట్‌గుంటది. ఈ పావించి ఎందుకు తీయాలి అంటే చాలామంది స్టార్టింగ్ హుక్స్ లూజ్ అంటారండి. అట్లాంటి వాళ్ళకి పావించి తీయండి. మీరు పావించి తీసినా గూడా వాళ్ళు లూజ్ అంటున్నారంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ కూడా తీయొచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లము లేదనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది గదా! చూసారు గదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇంకిక్కడొచ్చేసి నేను ఎంత వెడల్పు పెట్టాలి, ఎంత బ్రాడ్ పెట్టాలనేది చూడలేదు. కానీ ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకున్నాము. అక్కడి నుంచి ఇక్కడికెంతుంది? తర్వాత ఇక్కడ ఈ విధంగా రౌండ్ షేప్ ఇయొచ్చు. ఓకేనండి. అంటే మన ఇష్టమనమాట. ఇంకా అంటే ఇది ఆది జాకెట్ ఎట్లుందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. మనం ఎక్కడికి కదా కట్ చేయాలి. ఇక్కడ వరకు కట్ చేయాలంటే ఈ విధంగా, ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తది. ఓకేనా. కొన్ని సైజులను బట్టి ఫ్రంట్ పొడవు ఎంత పెట్టాలి. ఓకేనా. ఫ్రంట్ నెక్ డీప్ అండి. నెక్ డీప్ ఎంత పెట్టాలనేది అర్థమైపోద్ది. ఈ సైజ్ వాటికొచ్చేసి కనీసం 7 ఇంచులు పెట్టాల. కొంతమంది ఇష్టపడేటట్టయితే 7.5 కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. మరి 6.5 పెట్టామనుకోండి పైకుంటది. 6, 6.5 అనేది ఈ సైజులు వాటికొచ్చేసి పైకున్నట్టు ఉంటదండి నెక్కు. అందుకోసం చెప్తున్నా. ఓకేనండి. ఇంక ఈ మెయిన్ డాట్ ఆది బ్లౌజ్‌లో ఎంతుంది? కస్టమర్ అయితే నేను చూడలేదు కాబట్టి ఇంకా ఆది బ్లౌజ్‌లో మనకి మెయిన్ డాట్ ఎంతుందో అంతే మార్క్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇంక ఫ్రంట్ పొడవు ఎంతుందో అంత మార్క్ చేసేసుకున్నాను ఇక్కడికి. ఇక్కడికి మార్క్ చేసేసుకున్నా. ఓకేనండి. ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకున్నా. ఎందుకు ఈ హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసేసుకున్నానంటే కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికొస్తది. ఇక్కడ మనం కొలుచుకునేటప్పుడే ఖర్చుతో షోల్డర్ జాయింట్ అనేది హాఫ్ ఇంచ్ ఖర్చుంది గదా! దాంతో పాటుగానే మనం ఇక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకున్నామనమాట. ఓకేనా. ఇంకోటేంటంటే ఈ బ్లౌజ్‌కొచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఈ ఫ్రంట్ షేప్ పట్టి ఉంది గదా! ఇది కొంచెం పొడవొస్తదనమాట. చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఎంతుంది? ఇంకా 2 ఇంచులు గూడా లేదు. ఇంతే బ్యాక్ పార్ట్‌కి సమానంగా మనం షేప్ పట్టింది గనుక 2 ఇంచులు పెట్టామనుకోండి, ఇదంతా కూడా ఈ చెస్ట్ వెయిట్ వల్ల ఇట్లా ముడుచుకుపోతది. ఫిట్టింగ్ బావుండదండి వాళ్ళకి వేసుకున్న తర్వాత. అందుకోసం ఇదెంతుందో దీనికి ఒక 1 ఇంచ్ అయినా ఇటువైపే ఫ్రంట్ వైపే. బ్యాక్ వైపున ఎంతుందో అంతే మార్క్ చేయాలి గానీ, ఈ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అయితే
మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి కూడాను ఒకే ఫార్ములా తోటి నేను షేప్ పట్టీని కట్ చేస్తాను. అదేంటనేది షేప్ పట్టీని కట్ చేసుకునేటప్పుడు చెప్తానండి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ డాట్‌కిను ఈ సైడ్ కుట్టుబడి దగ్గర టనర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. అందుకోసం అనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇంకా ఈ డాట్ పొడవెంత ఇవన్నీ కూడాను నేనైతే ఇక్కడైతే మార్క్ చేసే అలవాటు లేదండి నాకు. ఇక్కడ నుంచి 1.5 ఇంచులనమాట. ఓకేనా? ఇవన్నీ కూడాను నేను కుట్టుకునేటప్పుడే మార్క్ చేసుకునే అలవాటు. ఓకేనా? ఇక్కడ నుంచి కనీసం ఒక 3 ఇంచులు లేదా ఒక పావు తక్కువ 3 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్దండి మెయిన్ డాట్ పొడవు. కుట్టుకునేటప్పుడు వచ్చేసి సైడ్ నుంచి చూస్తాం కాబట్టి ఈ విధంగా ఎక్కడి వరకైతే మార్కింగ్ పెట్టేసుకుంటాము. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్సో అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచు డిస్టెన్స్ పెట్టేసుకోండి. ఓకేనా? 1.5 ఇంచు పెట్టుకుంటే మరి స్టార్టింగ్ నుంచి ఎంత అని డౌట్ రావచ్చు. స్టార్టింగ్ నుంచి ఎంత అనేది మనకు అవసరం లేదు. ఓకేనా? ఇక్కడికి కదా డాట్ ఉంటది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు పైకి ఉండేటట్టు. ఓకేనా? ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా చూసుకుంటే ఇక్కడికుందా దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచు వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి డాట్‌ని ఇక్కడ కుట్టేస్తాం. ఓకేనా? మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతదండి. అంటే ఇవన్నీ కూడా నేనెప్పుడు కటింగ్ చేసేటప్పుడు చెప్పలేదు. ఓకే. మెయిన్ డాట్ ఎంత వెడల్పు అనేది మాత్రమే మార్క్ చేసేసుకుంటాను. కానీ డిస్టెన్స్ ఎంత ఉందనేది చెప్తున్నాను. మెయిన్ డాట్ నుంచి ఈ హుక్స్ దగ్గరేసే డాట్‌కొచ్చేసి 1.5 ఇంచ్ ఉండాలి. ఇంకా ఈ మెయిన్ డాట్ నుంచి ఈ చంక వైపునేసే డాట్‌కొచ్చేసి ఒక 2 ఇంచెస్ ఉండాలి. చూడండి. ఇక్కడి నుంచి ఎంత అనేది అనవసరం. ఇది ఫోల్డ్ చేసి కుట్టుకునేటప్పుడు ఈ ఫోల్డ్ చేస్తాం కదా! ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు స్ట్రెయిట్‌గా మనకి ఈ మెయిన్ డాట్‌ని చూడాలండి. ఇక్కడి నుంచి వేసే డాట్ మెయిన్ డాట్‌ని చూడాలి. ఇంక అప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఇంత డిస్టెన్స్ ఉంటే సరిపోతది. మరి ఇది హెవీ చెస్ట్ కదా! ఇదంతా కూడా దేనికి చెప్పాను నేను? అన్ని రకాల బ్లౌజులకి ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ ఉంటే సరిపోద్ది. ఇంకా మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఉంటే సరిపోద్ది. కానీ కిందకొచ్చేసి ఇది హెవీ చెస్ట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ ఉండాలి. ఈ మెయిన్ డాట్ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ డిస్టెన్స్ ఉండాలి. ఇంక ఈ మెయిన్ డాట్ నుంచి ఉక్సుల పట్టీకి పావు తక్కువ 2 ఇంచులు ఉంటే సరిపోతది. అంతే అనమాట హెవీ చెస్ట్‌కి, నార్మల్ వాటికి. ఇంక ఏ సైజు చిన్న సైజు వాటికైనా కూడాను ఇక్కడి నుంచి 1.5 ఉండాలి. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు ఉంటే సరిపోద్ది. ఓకేనండి. కానీ హెవీ సైజ్ కాబట్టి డిస్టెన్స్ ఒక 1/2 ఇంచ్ మారిందనమాట. అంతే అండి. పర్ఫెక్ట్ ఫిట్టింగు, షేప్ వచ్చేస్తది. ఇంకోటేంటంటే, ఈ కస్టమర్‌కి తగినట్టుగా మనం చెస్ట్ ఎంతుందో దానికి తగినట్టుగా ఈ మెయిన్ డాట్ రూపంలోనే మనం లూజ్ ఇస్తామండి. అంతేగాని అందరికి 2.5లో అట్లా పెడితే సరిపోదనమాట. ఈ కస్టమర్‌కి చెస్ట్ ఎక్కువుంది కాబట్టి ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం. అదే 2, 2.5 మార్క్ చేసుకున్నామనుకోండి, దీనికొచ్చేసి ఫ్రంట్ చెస్ట్ పట్టేస్తదనమాట. ఓకేనండి. ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకోటేంటంటే మెయిన్ రెండే ఒక 4 పాయింట్లుంటాయి. అవేంటంటే ఫ్రంట్ పార్ట్ దగ్గరకొచ్చేసరికి హైట్ ఎక్కువున్న వాళ్ళకి ఫ్రంట్ పొడవు ఒకలాగుంటది. ఈ చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకి గూడా ఫ్రంట్ పొడవు కొంచెం ఎక్కువగానే ఉంటదండి. ఓకేనా? ఈ చెస్ట్ తక్కువున్న వాళ్ళకి ఈ ఫ్రంట్ పొడవు తక్కువుంటది. హైట్ తక్కువున్న వాళ్ళకి గూడా ఈ ఫ్రంట్ పొడవునే తక్కువుంటది. ఓకేనా? ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంక ఈ మెయిన్ డాటు. ఈ మెయిన్ డాట్ దేనికి? ఈ ఉక్సుల దగ్గరేసే డాటు, ఈ చంక వైపునేసే డాటు ఎవ్వరికైనా ఏ సైజు వాటికైనా మనం పాదం గ్యాప్ తోటేనా ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్ తోటే వేస్తాము. కానీ ఒక చెస్ట్‌ని బట్టి మారేది మెయిన్ డాటేనండి. చెస్ట్ ఎక్కువున్న వాళ్ళకొచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ అనేది ఎక్కువ పెడతాం. తినక ఇంకా ఎక్కువుంటే 3.5 కూడా పెట్టాల్సొస్తది. ఓకేనా? చెస్ట్ ఎక్కువున్నప్పుడు మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేయాలి వెడల్పు. తక్కువున్నప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది వెడల్పు తక్కువ మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది గుర్తుపెట్టేసుకోండి. చాలామంది ఈ చంక వరకు ఓకే బాగానే ఉంటది. ఆ తర్వాత ఈ సైడ్ దగ్గరకొచ్చేసరికి ఈ విధంగా పాపం కుట్టేసుకుంటారు. కుట్టిప్పుకుంటారనమాట. చంక బాగుంది, సైడ్ గూడా బాగుందండి. ఇక్కడంతా కూడాను ఈ విధంగా షేప్ ఉంటది. ఆది బ్లౌజులొచ్చినప్పుడు కూడాను కుట్టనేది స్ట్రెయిట్‌గా ఉండదు. ఈ విధంగా ఉంటది. అంటే వాళ్ళెక్కడ మిస్టేక్ చేశారు? ఆ కస్టమర్‌కి తగినట్టు ఇక్కడ చెస్ట్‌కి కావాల్సినంత మెయిన్ డాట్ మార్క్ చేయలేదు. దానివల్ల వాళ్ళు ఫ్రీగా లేదు కాబట్టి ఈ విధంగా కుట్టిప్పుకున్నారనమాట. ఇక్కడ బానే ఉందండి. ఈ విధంగా కుట్టేసివ్వండి అంటారు. అప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇక్కడ మెయిన్ డాట్ మనము పర్ఫెక్ట్‌గా మార్క్ చేయలేదు అని. ఓకేనా? ఒక బ్లౌజ్ కటింగ్ అంటే ఇన్ని రకాలుగా ఆలోచిస్తేనే పర్ఫెక్ట్‌గా కుట్టియగలం. ఇవన్నీ కూడాను మీరు కుట్టే కొద్దీ మీ ఓన్ ఎక్స్‌పీరియన్స్ తోటే మీకొస్తదండి. ఓకేనా? ఒక్కసారిగా ఒక వీడియో చూడంగానే పర్ఫెక్ట్‌గా రాలేదని ఆగిపోవద్దు. ఎవరికోనండి ఒకరిద్దరికేమైనా కుదురుతాయేమో గానీ, ఎట్లాంటి వాళ్ళకైనా గూడాను ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకర్థమవుతది. ఇంకా 4 రకాల బాడీ తత్వాలుండే వాళ్ళకి 4 రకాల బాడీలు ఉంటాయి గదా! అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు కొలతలు తీసుకొని బ్లౌజ్‌ని కట్ చేసుకుంటే మీకే అర్థమవుతది. ఏ పాయింట్ పెంచాలి, తగ్గించాలి ఇవన్నీ గూడాను. ఓకేనా? ఫార్ములా అయితే ఇదే. ఫ్రంట్ దగ్గరకొచ్చేసరికి చాలా మంది కొత్త వాళ్ళు భయపడిపోతుంటారు. అందుకోసం చెప్తున్నా. స్టిచ్చింగ్ వీడియో చూస్తారా లేదా అనేసి ఈ డిస్టెన్స్‌లో గూడా చెప్తున్నా. మెయిన్ డాట్ నుంచి ఎంతుండాలి, ఇంకా మెయిన్ డాట్ నుంచి ఈ చంక వైపున డాట్‌కి ఎంతుండాలి, ఉక్సుల వైపు డాట్‌కి ఎంతుండాలి అనేసి. ఇప్పుడు చూసారు కదా! ఎంతో సింపుల్‌గా అయిపోయింది.
ఇంకా ఫిట్టింగ్‌లో గూడా పర్ఫెక్ట్‌గా ఉంటది. నేను చాలా సంవత్సరాల నుంచి కుడుతున్నాను గదా! ఓకేనండి. మీరు గూడా మీ ఓన్‌గా ఒకసారి ట్రై చేయండి. ఇంకోటేంటంటే, మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు అనేది స్ట్రెయిట్‌గానే ఉండాలి. ఓకేనా? ఈ విధంగా రాకూడదు. ఓకేనా? ఈ విధంగా వస్తుంది అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసాం? ఫ్రంట్ పార్ట్‌లోనే మిస్టేక్ చేసామని. ఇంకోటేంటంటే, ఈ షేప్ పట్టీ అండి. ఈ షేప్ పట్టీ అనేది ఒక 2 ఇంచెస్ కుట్టిన తర్వాత ఒక 2 ఇంచులు అట్లా ఉండకూడదు. కనీసం 2:30, 2:30 ఉండాలా, అంతకంటే ఎక్కువ ఉండకూడదంటే అంతకంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. కనీసం 2:30 ఉండాలి. కొన్ని బ్లౌజులు మరీ షార్ట్‌గా వేస్తారు. అంటే మరీ నడుము కనపడేటట్టు కొంతమంది బ్లౌజులు వేస్తారు కదా! అట్లాంటోళ్ళకి ఒక 2 ఇంచులు కూడా ఉంటది. దానివల్ల ప్రాబ్లమ్ లేదు. కానీ చాలా వరకొచ్చేసి ఆహ్, మరీ నడుము కనిపించకుండా వేస్తారు కదా! అట్లా బ్లౌజ్ మీద ఎక్కువ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ పొడవనేసి ఈ సైడ్ షేప్ పట్టీ అనేది ఒక 2:30 ఉండాలి. ఓకేనా? ఎట్లాంటోళ్ళకి చెప్పాను నేను 2 ఇంచులు ఉండాలని. అంటే బ్లౌజ్ అనేది మరీ షార్ట్‌గా వేస్తారు కదా! అట్లాంటోళ్ళకి ఒక 2 ఇంచులు ఉంటే సరిపోద్ది. ఓకేనా? ఈ సైడ్ షేప్ పట్టీ గురించి చెప్తున్నా. ఓకేనా? కుట్టుకొని వేసుకున్న తర్వాత ఇక్కడ కనీసం బ్లౌజ్ లెంతు బ్యాక్ వైపున లెంత్ తక్కువ వేసుకునే వాళ్ళకి 2 ఇంచులున్నా పర్వాలేదు. లెంత్ ఎక్కువ వేసుకునే వాళ్ళకి 2:30 నుంచి అంతకంటే ఎక్కువున్న 3 ఇంచులున్నా కూడా ప్రాబ్లమ్ లేదు. కనీసం ఎంత ఉండాలనేది మాత్రం నేను చెప్తున్నా. 2:30 ఉండాలి. ఇంకా చెప్పాను కదా! ఇక్కడొచ్చేసి స్ట్రెయిట్‌గానే ఉండాలి కుట్టు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? చాలామంది మిస్టేక్స్ చేస్తారండి. ఏంటంటే స్ట్రెయిట్‌గానే ఉండదు. సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనకు ఆది బ్లౌజులొచ్చినా గూడాను స్ట్రెయిట్‌గా ఉండదు. ఈ విధంగా ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లా ఉందంటే వాళ్ళు కటింగ్‌లోనే తప్పులు చేసేసారని. ఓకేనా? అంటే మీరు కస్టమర్‌ని చూడంగానే అర్థమైపోతది. ఓకే. తినకు చెస్ట్ ఎక్కువుంది. ఒకవేళ ఆది బ్లౌజ్‌లోంచి ఒకవేళ తక్కువ చెస్ట్ ఉన్నా గాని మీరొచ్చేసి ఈ విధంగా ఎక్కువ మార్క్ చేసేసేయండి. ఎక్కువ మార్క్ చేసి కట్ కట్ చేస్తే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటది. అదే గనక తనకి చెస్టే లేకుండా మీరు ఎక్కువ డాట్ మార్క్ చేసేసుకున్నారనుకోండి, ఇక్కడంతా లూజుగుంటది. ఓకేనండి? అది కూడా ప్రాబ్లమే. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు కుట్టే కొద్దీ మీ ఎక్స్‌పీరియన్స్ కొద్దే వస్తాయి. ఇవన్నీ గూడా తెలుస్తాయి మీకు. ఓకేనా? నేను చెప్పేదానికంటే గూడాను మీ ఓన్‌గా మీరు ట్రై చేస్తూ ఉంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌తో వచ్చే మెయిన్ నేర్చుకుంటాం గదా! ఆ పాయింట్సు అవి మీకెప్పుడు పర్మనెంట్‌గా ఉంటాయండి. ఓకేనా? అందుకోసమే పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇవన్నీ గూడా తెలుసుకోండి. ఇక్కడ కుట్టనేది స్ట్రెయిట్‌గానే ఉంటది. మనకు బాడీ అనేది చెస్ట్ అనేది ఇక్కడ ఎక్కువుంటది కానీ, ఇక్కడ గాదు గదా! కదా! ఇక్కడ ఈ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ మెయిన్ డాట్ ఇచ్చేస్తే, మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇచ్చేస్తే, ఇక్కడ కుట్టిప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇది స్ట్రెయిట్‌గానే ఉంటది. ఈ విధంగా వీళ్ళు కుట్టిప్పుకున్నారంటే, కుట్టేపిచ్చుకున్నారు అంటే, మనం ఇక్కడొచ్చేసి ఈ చెస్ట్‌కి తగినట్టుగా మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇవ్వలేదు. ఓకేనండి? ఒకటికి 2 సార్లు పదే పదే చెప్తున్నానంటే, ఇవి మెయిన్ పాయింట్లు అని అర్థం. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తా. ఇవన్నీ బిగినర్స్‌కి ఉపయోగపడతాయని పర్టిక్యులర్‌గా చెప్తున్నానండి. ఇంకా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని నేను ఏ విధమైన కొలతలు తీయనండి. ఏది షేప్ పట్టీ కోసం. నేను ఫ్రంట్ పార్ట్‌లో నుంచి ఒక కొలత తీస్తానిప్పుడు. ఇక్కడ నుంచి 3:30 ఉంది. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి చివరి వరకు ఎంతుంది? 12 ఇంచులుంది. ఒక కొలత చాలనమాట. ఇక్కడ నుంచి 12:30 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ వచ్చేసి పావు తక్కువ 5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ వైపునొచ్చేసి ఒక 4:30 ఇంచులండి. ఇంకిక్కడి నుంచొచ్చేసి ఒక 3:30 ఇంచులు గ్యాప్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనా? ఈ 3 మార్కుని కలుపుకుంటూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే డాట్ పెట్టేసా. చూడండి ఇది బ్యాకు, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండిటిని కలిపి సైడ్ జాయిన్ చేసేటప్పుడు చూడండి ఇక్కడే కుట్టు పడతది. రనౌట్‌తో ఎక్కడ మార్క్ చేశానో ఫ్రంట్ పార్ట్‌లో అక్కడే కుట్టు పడతది. బ్యాక్ పార్ట్ రనౌట్‌తో ఎక్కడ మార్క్ చేసుకున్నానో అక్కడే కుట్టు పడతదండి. ఓకేనా? నేను పర్టిక్యులర్‌గా నా మెథడ్ ఒకసారి ఫాలో అవ్వండి అని చెప్పేది దేనికి అంటే, మీకొచ్చేసి కొత్త వాళ్ళకి కూడాను చాలా ఈజీగా అనిపిస్తది. ఓకేనా? కటింగ్‌తో పాటును స్టిచ్చింగ్ కూడా సగం అర్థమైపోతది. ఓకేనా? కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కుట్టు పడుతదని చెప్పేస్తాను. ఇంక మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే మిగతాది ఈ షేప్ పట్టీని
ఏ విధంగా కట్ చేశారని మీరు ఒకే ఫార్ములాతోటి అందరికి సరిపోయేటట్టు అని అంటారు కదా! ఇది కూడాను మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతది. ఓకేనా? చూడండి. ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇది వచ్చేసి షేప్ పెద్దయి అన్నమాట. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేసేస్తాను. వీడియో గనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.